ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా, ఈ ఉదయకాలపు వేళ ప్రభువును మనం ఆరాధనకు చేరి వచ్చి ఉండగా, ఈ రొట్టె విరిచే కూడికలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఆరాధించటానికి దైవ గ్రంథమైన బైబిల్లో నుండి యెషయా గ్రంథం 53వ అధ్యాయం యెషయా గ్రంథం 53వ అధ్యాయం 1-2 వచనాలను మనం చదువుకుందాం. మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను? యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెను? లేత మొక్కవలేను, ఎండిన భూమిలో మొలచిన మొక్కవలేను అతడు ఆయన ఎదుట పెరిగెను. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతనిని చూచి అపేక్షించున్నట్లుగా అతని యందు స్వరూపము లేదు. ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా, మనకు ప్రభు ఇచ్చిన ఆజ్ఞ, ఆయన కట్టడ, ప్రతి ఆదివారము ఆయనను జ్ఞాపకం చేసుకోవడానికి రొట్టె విరిచే కూడికకు మనం చేరి వస్తూ ఉండగా, మన ప్రభువు ఈ భాగములో ఆయన ఎలా కనబడుతున్నాడు? మొదటి వచనములో యెహోవా బాహువుగా ఆయన కనబడుతున్నాడు. రెండవ వచనములో ఆయన లేత మొక్కవలి ఆయన కనబడుతున్నాడు. అదే రెండవ వచనములో స్వరూపము లేని ఒక కురూపిగా ఆయన కనబడుతూ ఉన్నాడు. బైబిల్లో ముఖ్యమైన అంశం ప్రభు అయిన యేసుక్రీస్తే. ఉదయకాలపు వేళ మన ప్రభు ఆయన లేత మొక్క మన ఆరాధన తలంపులలో ఆలోచన చేద్దాం. 66 గ్రంథాలలో క్రీస్తును గూర్చిన సంగతులే మనకు కనబడుతున్నాయి. ధర్మశాస్త్రములో ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన సంగతులు ఉన్నాయి. ప్రవక్తల గ్రంథములలో ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన సంగతులు ఉన్నాయి. మనం ఎరుగుదు. కీర్తనల గ్రంథములో ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన పటాలు ఎన్నో మనం చూడగలం. అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన పునరుత్థానుడై ఆయన శిష్యులతో తనకు తాను ప్రత్యక్షమై లూకాసు వార్త 24వ అధ్యాయం 44వ వచనములో ఆయన ఇలా అన్నాడు. అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనలలోను నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేరవలనని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పాను. ప్రియులారా, ఈ వాక్య భాగాన్ని మనం గమనిస్తుండగా ఇది ఒక అద్భుతమైనటువంటి అంశం కదా. మోషే ధర్మశాస్త్రములో ఆయనను గురించిన సంగతులు ఎన్నో ఉన్నాయి. యెషయా గ్రంథం 7:14లో కన్యక గర్భవతి అయి కుమారుని కనును. యెషయా 9:6లో మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారముండెను, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధాన కర్తయగా అధిపతిని అతనికి పేరు పెట్టబడును. మాత్రమే కాదు, యెషయా గ్రంథం 53వ అధ్యాయం ఒక అద్భుతమైనటువంటి అధ్యాయం. మోషే ధర్మశాస్త్రములో ప్రవక్తల గ్రంథములలో మోషే ధర్మశాస్త్రాన్ని మనము గమనించినప్పుడు స్త్రీ సంతానముగా ఆదికాండములో 3:15లో యేసుక్రీస్తు ప్రభువారు ఆయన చెప్పబడ్డాడు. కీర్తనల గ్రంథములో 22వ కీర్తనలో నా దేవా నా దేవా నన్నేల చేయవిడనాడితివి అని ఆ వచనాలు. అందుకే ప్రియులారా, యెషయా గ్రంథం 53వ అధ్యాయం ఒక మహిమగల అతి పరిశుద్ధ స్థలముగా పిలువబడినది. కీర్తనల గ్రంథం 22వ కీర్తనలో ఆవరణములో బలిపీఠం మీద వధించబడినటువంటి ఆ బలి పశువును మనము గమనిస్తూ ఉండగా, ధర్మశాస్త్రములో యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధ స్థలములోని ఆ ఉపకరణములను తలపిస్తూ ఉండగా, యెషయా గ్రంథం 53వ అధ్యాయం మహిమగల అతి పరిశుద్ధ స్థలముగా మనము చూడగలుగుతూ ఉన్నాం. అద్భుతమైనటువంటి పోలికలు మన ప్రభువును గూర్చి. ప్రియులారా, ఇందులో ఈ వచనములో 3 సంగతులను మనము గమనిద్దాం. ఎండిన భూమిలో మొలచిన లేత మొక్క అనే మాట.
సో ఎండిన భూమి ఏది? ఆనాడు యూదా జాతి ఎండిన భూమిగా దైవ గ్రంథములో వర్ణించబడింది ప్రియులారా. ఎండిన భూమి. చూడండి, యెషయా గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనములో, యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురం ఎదిగి. యెషయి మొద్దు, ఎండిన జీవితాలు. ఆనాడు యూదులు మాత్రమేనా? సర్వ మానవాళి నేడు ఎండిన భూమి వలె వారున్నారు. భూలోకమంతా ఏ భేదము లేదు, సర్వమానవాళి వారు ఎండిపోయిన వారుగా ఉన్నారు. ప్రియులారా, మనము ఆది కాండమును మనం గమనిస్తే 3వ అధ్యాయములో ఆదాము దేవునికి వేరైపోయి ఎండిపోయాడు కదా. ఆది కాండం 3వ అధ్యాయం 23వ వచనములో దేవుడు ఏమన్నాడు? దేవుడు యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడినో దాన్ని సేద్యపరచుటకు ఏదేను తోటలో నుండి అతని పంపివేశను. దేవుని యొద్ద నుండి వేరైపోయిన ఆదాము మాత్రమే కాదు, ఈనాడు సర్వమానవాళి దేవుని యొద్ద నుండి వేరైపోయారు. రోమాపత్రిక 3వ అధ్యాయం 23వ వచనంలో, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు జీవమును పొందలేకపోయారు, దేవుని యొద్ద నుండి వేరైపోయారు. ఏ భేదము లేదు, అందరూ ఎండిపోయారు. ప్రియులారా, ఇలా మానవుడు ఎండిపోవడానికి గల కారణమేమి? దేవుని యొద్ద నుండి మానవుడు ఎప్పుడైతే వేరైపోయాడో మానవుడు ఎండిపోయాడు. అందుకే 32వ కీర్తనలో దావీదు ఆయన ఏమన్నాడు? 4వ వచనములో, దివారాత్రులు నీ చెయ్యి నా మీద బరువుగా ఉండెను, నా సారము వేసవి కాలమున ఎండినట్టాయను కదా. పాపాన్ని బట్టి మానవుడు ఎండిపోయాడు. ఎండిపోయిన భూమి, ఎండిపోయిన కర్ర మానవుడు. ఎండిపోయినటువంటి ఈ కర్రగా ఉన్న ఈ మానవుడు ఆఖరికి దేనికి సరిపోతాడు? ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనములో ఇలా వ్రాయబడి ఉన్నది, పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండుగుండములో పాలు పొందుదురు. ఇది 2వ మరణం. ఎండిన భూమి. రే సోదరి సోదరుడా, ఒకప్పుడు నీవు నేనే కదా ఈ ఎండిన భూమి. అయితే యెషయా గ్రంథం 53వ అధ్యాయం 2వ వచనములో, ఎండిన భూమిలో మొలచిన లేత మొక్క ఎవరు? మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారిని గూర్చినటువంటి మాట. ఎండిన భూమిలో మొలచిన లేత మొక్క మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి కదా. ఎండిన భూమిలో మొలచుట ఒక ఆశ్చర్యాద్భుతం, ఒక అసమానమైన అద్భుతం. ఒకసారి ఆలోచన చేయండి, సర్వభూమి అన్ని చెట్లు ఎండిపోయాయి, పచ్చిక కొంచెమైనను కనబడడం లేదు. అలాంటి సమయంలో ఒకే ఒక మొక్క, జీవము గల మొక్క మొలచింది. ఒకే ఒక మొక్క, జీవము గల మొక్క మొలిచింది. అదే ఇశ్రాయేలు గోత్రములో నుండి, యూదా గోత్రములో నుండి. ఇంతవరకు చదువుకున్నాం కదా మనం. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనములో, యెషయి మొద్దు నుండి చిగురు పుట్టెను. ఆ మొలచిన మొక్క కన్యక గర్భములో నుండి ఆయన ఈ భూలోకములో ఉద్భవించాడు. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనాన్ని మనము చదివినప్పుడు ఇలా వ్రాయబడి ఉన్నది ప్రియులారా, ఆమె అంటే మరియ ఒక కుమారుని కనును, కన్యక గర్భవతి అయి. యెషయా గ్రంథం 7వ అధ్యాయంలో ఇంతకుముందు చూసుకున్నాం మనం. ఆమెకు కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును.
గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టబడును. యేసు అనే మాటకు రక్షకుడు. ఆయన ఒక లేత మొక్క వలె ఆయన మొలిచాడు. లేత మొక్క వలె ఆయన మొలిచాడు, ఎదిగాడు. ఆయన ఎదిగాడు. చూడండి, లూకా సువార్తలో యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఎలా ఎదిగాడో వ్రాయబడి ఉంది. లూకా సువార్త 2వ అధ్యాయం 10వ వచనం 11వ వచనములో ఆయన పుట్టుకను గురించి వ్రాయబడి ఉన్నది. ఆయన ఆయన మొలకెత్తినటువంటి వాడు మాత్రమే కాదు, ఆయన ఎదిగాడు. 2వ అధ్యాయం లూకా సువార్త 52వ వచనం చదువుకుందాం. చూడండి, యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను కదా. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన అన్ని విషయములలో వర్ధిల్లాడు, ఆయన ఎదిగాడు. దేవుని దృష్టిలో, మనుషుల దృష్టిలో, తన యొక్క భౌతికమైన వయస్సులో, జ్ఞానములో ఆయన ఎదిగాడు. ఎదిగిన మొక్క. అయితే ఈ మొక్క ఎదిగిన తరువాత ఏం చేయబడింది? లూకా సువార్త 23వ అధ్యాయం 31వ వచనములో ఈ మొక్క అది నరికివేయబడినది, కొట్టివేయబడినది. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన యెరూషలేం వీధుల్లో సిలువ మోసుకుంటూ వెళ్తున్నాడు. సిలువ మోసుకుంటూ వెళ్తూ ఉండగా ఆ యెరూషలేము కుమార్తెలు ఆయనను చూచి ఏడ్చారు. అప్పుడు వారిని చూచి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవకండి, మీ నిమిత్తము, మీ పిల్లల నిమిత్తము మీరు ఏడవండి అని మాట్లాడుతూ 31లో అన్నాడు, వారు పచ్చిమ్రానుకే ఈలాగు చేసిన ఎడల మరి ఎండిన దానికి ఏమి మీరందరూ ఎండిపోయిన మ్రానులు, నేను పచ్చిమ్రాను, జీవము గలవాణ్ణి, నన్నే వారు సిలువ వేస్తున్నారు. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు పరలోకము నుండి దిగి వచ్చాడు. ఎందుకు దిగి వచ్చాడంటే ఆయన మన పాపముల కొరకై మరణించటానికి. ఆయన మరణించకపోతే, రక్తము చిందించకపోతే మానవునికి పాప క్షమాపణ లేదు, పాపము నుండి నివృత్తి లేదు, పాపము నుండి పరిహారము లేదు. మరలా తిరిగి జీవమును పొందే ఆ భాగ్యమే మానవునికి లేదు. ప్రియులారా, ఆయన మరణించాడు, సమాధి చేయబడ్డాడు. అయితే అదే లూకా సువార్త 24వ అధ్యాయములో 5వ వచనములో ఇలా వ్రాయబడి ఉన్నది. ఆ దేవదూత ఇలా అన్నాడు, వారు భయపడి ముఖమును నేలను మోపి ఉండగా, వీరు అంటే దేవదూతలు మాట్లాడుతున్నారు, సజీవుడైన వానిని మీరెందుకు మృతులలో వెదకుచున్నారు? ఆయన తిరిగి లేచాడు. ఆ మొక్క, మొలచిన మొక్క, ఎదిగిన మొక్క, నరికివేయబడిన మొక్క, ఆ మొక్క మరలా ఏమైంది? భూమిలో పడిన మొక్క, పాతి పెట్టబడిన మొక్క, ఆ కాండము, ఆ చెట్టు మొద్దు 3వ దినమున తిరిగి మొలచినది. ఆయన పునరుత్థానుడయ్యాడు. యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును, వాను వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును అని మనం చూశాం. మన ప్రభు చేసినటువంటి గొప్ప కార్యం. అయితే ప్రియులారా, ఈనాడు తిరిగి మనము ఫలించినటువంటి మొక్కలం. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు వారిని అంగీకరించారో వారందరినీ దేవుడు ఏం చేశాడు? ఆయన తిరిగి వారిని ఫలింపజేశాడు. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనములో ఇలా వ్రాయబడి ఉన్నది. ఏమని రాయబడి ఉన్నది? ఏలైనగా ఒక మనుషుని అవిధేయత వలన, అంటే ఆదాము అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగు చేయబడిరో, ఈనాడు ఒకని విధేయత వలన, అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తండ్రికి విధేయుడై మనందరి పాపముల నిమిత్తమై ఆయన కలువరి సిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి ఉండగా, ఈ ఒక్క మొక్క
మరలా చిగుర్చి ఉండగా సర్వలోకమును చిగిరింప చేయగలదు, సర్వలోకమును పుష్పింప చేయగలదు, సర్వ మానవాళిని ఫలింప చేయగలదు. అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. యేసుక్రీస్తు ప్రభువు వారి ద్వారా మనం తిరిగి నీతిమంతులముగా చేయబడగలం. ఎలా మనం నీతిమంతులుగా చేయబడగలం? యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనములో యేసుక్రీస్తు ప్రభువు వారు ఆయన ఇలా అన్నాడు, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువు వారిని మనం ఎప్పుడైతే అంగీకరించామో మనము జీవాన్ని పొందాం కదా. ఉదయకాలపు వేళ దేవుని మందిరములో చేరి పచ్చని ఒలివ మొక్కల వలె ఆయన బల్ల చుట్టూ చేరి దేవుని సన్మానించాలి, దేవుణ్ణి మనము ఆరాధించాలి. దైవ గ్రంథములో, కీర్తనల గ్రంథములో చూడండి, 52వ కీర్తన 8వ వచనములో ఇలా వ్రాయబడి ఉన్నది, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలివ చెట్టు వలెనున్నాను. ఇది నాడు చాలా మంది ఇళ్లలోనే ఉంటున్నారు. ఆదివారం ఆయన దినం, ఆరాధన దినం, ప్రభువును స్తుతించే దినం, ప్రభువు దినం. అది కదా, పచ్చని ఒలివ మొక్కల వలె ఆయన సన్నిధికి చేరాలి. ఒలివ చెట్టు వలె అన్నాడు. ఒలివ చెట్టు దేన్ని చూపిస్తూ ఉన్నది? పాత నిబంధన గ్రంథములో ఈ పోలికలను మనం ఆలోచన చేస్తూ ఉండగా న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయములో 9వ వచనములో ఈ ఒలివ చెట్టు యొక్క స్వభావము ఏమిటి అంటే, మమ్మును ఏలుమని ఒలివ చెట్టును అడుగ. చెట్లు అవి సమావేశమై చెట్లన్నీ ఒక్కొక్క చెట్టును అడుగుతున్నాయి, ఓ చెట్ట మా మీద రాజుగా ఉండు, నీవు బాగున్నావు. ఓ ద్రాక్ష చెట్ట మా మీద రాజుగా ఉండు. ఓ అంజూరపు చెట్ట మా మీద రాజుగా ఉండు. ఓ దేవదారు చెట్ట మా మీద రాజుగా ఉండు. ఓ ఒలివ చెట్ట అని ఈ చెట్లను అడుగుతున్నాయి. అప్పుడు ఒలివ చెట్టు చెప్పిన జవాబు, మమ్మను ఏలుమని ఒలివ చెట్టును అడుగగా, ఒలివ చెట్టు దేవునిని మానవులను దేని వలన నరులు సన్మానింతురు, ఆ తైలము నీయక మాని చెట్ల మీద రాజునయ్యుండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా. ఇది భాగంలో మనం గమనిస్తున్నాం. ఈ ఒలివ చెట్టు యొక్క పని ఏమిటి అంటే సన్మానించుట, దేవునిని సన్మానించుట, దేవునిని ఆరాధించుట. ప్రియులారా, దేవునికి ఆనందాన్ని కలిగించుట. ఉదయకాలపు వేళ మనము దేవుని సన్నిధిలోనికి చేరి వచ్చి ఉండగా ఒలివ చెట్ల వలె మన తైలము, మన స్తుతులు, మన ఆరాధన, మన జిహ్వా ఫలము అదొక తైలము వలె. ఒలివ తైలము ఆనాడు అభిషేకించబడిన యేసు ప్రభు వారి తల మీద పోసినట్లుగా, ఆ ఒలివ నూనె ఆయన పాదాల మీద పోసినట్లుగా మన ప్రభు సన్నిధిలో చేరి మనం ఆయన ఆరాధించాలి. ప్రియులారా, ఎండిన భూమిలో చిగురు లేక, పువ్వు లేక, ఫలము లేక, అగ్నికి సరిపోయిన వారమైన మనలను దేవదేవుడు ప్రేమించి తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా పచ్చని పుష్పముల వలె ఫలభరితమైన జీవితం, సువాసన భరితమైన పుష్పములనుగా చేశాడు. మన పాపపు రోతను తీసివేశాడు. ఎండిన మనకు చిగురునిచ్చాడు, జీవాన్నిచ్చాడు. ఫలభరితమైన తోటలో మనలను చేర్చాడు. ప్రభువును స్తుతించక ఉండగలమా? ప్రియులారా, ప్రభువును స్తుతిస్తూ ఆరాధిస్తూ మన జీవితాల్లో మన జిహ్వా ఫలములను, మన స్తుతి ఆరాధనను ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి అర్పించి ఆయనను ఆరాధించటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు కృపను సహాయమును దయచేయునుగాక. ఆమేన్.